ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 24వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, అంత్య దినాల్లో అనేక మంది విశ్వాసం నుంచి తొలగిపోతారు అని. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తుంది అన్యుల గురించి కాదు, విశ్వాసుల గురించి. మరి వారలా తొలగిపోవడానికి గల 5 కారణాలు మనం చూద్దాం. మొదటిది అపనమ్మకం. రేపటిని గురించిన చింత యావత్తు నా మీద వేయండి, మీకు ఏం కావాలో తండ్రి అయిన దేవునికి తెలుసు అని యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. నేటి దినాల్లో చాలా మందిలో మనం చూస్తున్నాం, రక్షణ ఆలస్యమైన పర్వాలేదు, కానీ ఆశీర్వాదాలు దీవెనలు ఆలస్యమైతే మాత్రం ఎవ్వరు కూడా నిలకడగా నిలబడలేకపోతున్నారు. రెండవది ప్రేమ. ఇతరులను ప్రేమించడం అనేది చల్లారిపోతా ఉంది. నీ శత్రువులను ప్రేమించు, నిన్ను ద్వేషించే వారి కోసం ప్రార్థించు అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటే, ఈరోజు నన్ను ఎవరైతే బాధ పెట్టారో వారు కూడా అదే క్షోభను అనుభవించాలని కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ చాలా మంది తిరుగుతూ ఉన్నారు. ప్రేమలో నిలకడ ఎవరికి కూడా లేదు. మూడవది వచ్చేసి ఈ శరీర కోరికలను నెరవేర్చుకోవాలనేటువంటి తపన. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఈ మూడింటి యొక్క కలయికను నెరవేర్చుకోవాలనేటువంటి తృప్తిలో ముందు కొనసాగిపోతున్న వాళ్ళు పరిశుద్ధత నుంచి దూరం అయిపోయి అపవిత్రతను ఈ శరీరంలో నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. కాబట్టి వారు ఆత్మీయతలో నిలకడగా ఉండలేకపోతున్నారు. నాలుగవది ధనాశ. డబ్బు మీద ఉన్నటువంటి ఆశ వల్ల సమస్త కీడులకు అది మూలమైనప్పటికీ కూడా వారు వారి సొంత తెలివిపైన ఆధారపడుతూ దేవుని నుంచి దూరం అయిపోతా ఉన్నారు. చివరిగా ఐదవది మూర్ఖత్వం. ఈ వాక్యం నాకే అని తెలిసినప్పటికీ కూడా మారు మనస్సు నొందనటువంటి హృదయంతో, బండబారినటువంటి హృదయంతో, పశ్చాత్తాపం లేక ఎలాగైనా కానీ నిన్ను పరలోకానికి వెళ్తానేటువంటి మూర్ఖమైన నిశ్చయతతో జ్ఞానాన్ని అసహించుకుంటూ దేవుని యందు భయము భక్తి లేకుండా కొనసాగిపోతున్నటువంటి చాలా మంది నేటి దినాల్లో ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు నిలకడగా నిలబడలేకపోతా ఉన్నారు. మరి దీనికి గల సిమ్టమ్స్ ఏవైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. మొదటిది, వారు పాపంతో రాజీ పడేటువంటి జీవితాన్ని జీవిస్తారు. రెండవది, దేనిక వాక్యాన్ని చదవడం ఆపేస్తారు. దేనిక సన్నిధిలో కనబడాలనేటువంటి నిశ్చయత వారిలో ఎంత మాత్రం కూడా ఉండదు. మరి వీరి కోసం మనం ఏం చేయాలి? స్టెఫనులా ప్రార్థించాలి. ఆయన పడిపోయే గోడల గురించి ప్రార్థించాల, చెదిరిపోయిన జనాల గురించి ప్రార్థించాడు. అదే విధంగా ఈరోజు మనము అనేకుల కోసం ప్రార్థించాల్సిన బాధ్యత, వారి యొక్క రక్షణ బాధ్యత మన మీద ఉన్నదేమో ఒకసారి మనం సరి చేసుకుంటూ వారిని మనం ప్రేమించే విధంగా ఉండాలి. ఎంతవరకు ప్రార్థించాలి, ఎంతవరకు ప్రేమించాలి? వారు బ్రతికున్నంత వరకు ప్రార్థించాలి, ప్రేమించాలి. బహుశా వారి రక్షణ మన బాధ్యత అయి ఉన్నదేమో తెలుసుకొని ఈ విధమైనటువంటి ప్రేమ ప్రార్థనలో మనమందరం కూడా ముందు కొనసాగుదుము కాక.